హలో ఆల్ వెల్కమ్ టు మన మను వ్లాగ్స్ ఛానల్. ఈ వీడియోలో మనం ఒక కొత్త కెమెరా గురించి మాట్లాడుకుందాము. ఇది వచ్చేసి DJI యాక్షన్ 5 ప్రో. ఇది యూట్యూబర్స్కి ట్రావెలర్స్కి మంచిగా సరిపోతుంది అనమాట. ఈ చిన్న కెమెరా గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ఈ కెమెరాని అన్బాక్సింగ్ చేసి ఏమేమి ఉన్నాయో అన్నీ చూసుకొని డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇది అడ్వెంచర్ కాంబో. మనకి అడ్వెంచర్ కాంబోలో ఎక్స్టెన్షన్ రాడ్ వస్తుంది, 3 బ్యాటరీస్ వస్తాయి అండ్ బ్యాటరీ కేస్ కూడా వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ నేనైతే ఓపెన్ చేశాను సీలు. ఆస్మో యాక్షన్ 5 ప్రో కెమెరా. దీన్ని పక్కన పెడదాం. ఇది యాక్సెసరీస్ ఏమొచ్చాయో చూద్దాం. కేబుల్ కూడా ఒకటి వచ్చింది, మనం ఫోన్స్కి వాటికి కనెక్ట్ చేసుకోవడానికి. మనకి బ్యాటరీస్ అయితే వచ్చాయి. ఇది అడ్వెంచర్ కాంబో కాబట్టి మనకి 3 బ్యాటరీస్ ఉంటాయి. 3 బ్యాటరీస్ వచ్చాయి అండ్ మాన్యువల్స్ కూడా ఒకటి ఉంది. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేసి కెమెరా చూద్దాం. ఇది కెమెరా ప్రొటెక్టరు. మనకి ఎప్పుడైనా కింద పడినప్పుడు ఏం కాకుండా ఉండడానికి ఇది ప్రొటెక్టర్ అనమాట. ఇవన్నీ అడ్వెంచర్ కాంబోస్లోనే వస్తాయి. ఇదే మెయిన్ కెమెరా. చాలా చిన్నది బట్ క్వాలిటీ అయితే మాత్రం సూపర్ ఉంటుంది. వీటితో మనకి సెల్ఫీ స్టిక్ కూడా వస్తుంది. ఇవి మొత్తం మనకి కెమెరాతో పాటు వచ్చిన యాక్సెసరీస్. ఇవన్నీ యూజ్ చేసుకొని మనం మంచి క్వాలిటీతో వీడియోస్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనం కెమెరాలో బ్యాటరీ అయితే వేద్దాము. బ్యాటరీ వేయాలంటే ఇది జస్ట్ ఇట్లా పుష్ చేసి బ్యాటరీని ఇన్సర్ట్ చేయడమే. సేమ్ మళ్ళీ పుష్ చేసి బ్యాక్ అనాలి. ఇది ఆన్ చేయాలంటే ఈ లెఫ్ట్ సైడ్లో ఈ క్విక్ ట్యూయర్స్ అని ఉండిద్ది. దీన్ని లాంగ్ ప్రెస్ చేసి 3 సెకండ్స్ పట్టుకుంటే ఇట్లా ఆన్ అయిపోతుంది. బ్యాటరీ లెవెల్ చూపిస్తుంది మనకి ఎంత ఉంది అనేది. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా చూడండి. ఈ కనిపిస్తుంది కదా, ఈ రెడ్ బటనే మనకి స్టార్ట్ బటను. ఇది జస్ట్ స్టార్ట్ చేస్తే, ఇది క్లిక్ చేస్తే మనకి వీడియో స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ ఇది క్లిక్ చేస్తే వీడియో ఎండ్ అయిపోతుంది. సింపుల్ అనమాట దీన్ని ఆపరేట్ చేయడం. ఇది అంత పెద్ద కష్టమేం కూడా కాదు. సింపుల్గా మనం మళ్ళీ ఆఫ్ చేయాలంటే దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఆఫ్ అయిపోతుంది. చూడండి అంతే. అండ్ ఇందులో ఇంకొక ఆప్షన్ ఉంది. మీకు ఒక ఇన్స్టాంట్గా మీరు ఎక్కడైనా ట్రావెల్కి వెళ్ళినప్పుడు సడన్గా వీడియో తీయాలి, ఇది లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలనుకోకుండా దీన్ని జస్ట్ ఇట్లా ట్యాప్ చేసేస్తే వీడియో రికార్డింగ్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ వన్స్ మీకు వీడియో వద్దు అనుకున్నప్పుడు మళ్ళీ జస్ట్ ప్రెస్ చేస్తే వీడియో రికార్డింగ్ ఎండ్ అయిపోయి టోటల్గా DJI కెమెరా కూడా ఆఫ్ అయిపోతుంది. ఇది ఒక కొత్త ఫీచర్ అనమాట ఇందులో. ఇప్పుడు మీకు ఈ సెల్ఫీ స్టిక్ని కెమెరాకి ఎలా కనెక్ట్ చేయాలో చూపిస్తాను. ఈ మౌంట్ ఉంది కదా, ఈ మౌంట్లోకి అయితే ఫస్ట్ కెమెరాని ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేద్దాము. జస్ట్ ఇలా లోపలికి ప్రెస్ చేసి పెట్టేయడమే. చూడండి, ఇప్పుడైతే మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎక్కడికైనా తీసుకెళ్ళినప్పుడు కింద పడినా మనకి స్క్రీన్కి కానీ వీటికి కానీ అంటే డెంట్స్ పడే అంత ఛాన్స్ అయితే తక్కువ. ఇప్పుడు దీన్ని యూజ్ చేసి మనం కనెక్ట్ చేద్దాము. ఫస్ట్ మనకి ఈ పిన్ ఉంటుంది. ఈ కింద మొత్తం మ్యాగ్నెటిక్స్. ఈ మ్యాగ్నెటిక్స్ మనం ఈ పిన్ని కనెక్ట్ చేయాలి. చూడండి కనెక్ట్ అయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు మన దగ్గర ఉన్న సెల్ఫీ స్టిక్తో కనెక్ట్ చేసి ఈ స్క్రూ ఉంటుంది. ఈ స్క్రూతో మనం దీన్ని టైట్ చేయాలి. చూడండి ఇప్పుడు సెల్ఫీ స్టిక్ అయిపోయింది. సో ఇంక మనం ఈ సెల్ఫీ స్టిక్ యూజ్ చేసుకొని మనం వీడియోస్ కానీ ఏమైనా తీసుకోవచ్చు. సెల్ఫీ వీడియోస్ కూడా మంచిగా తీసుకోవచ్చు ఇది యూజ్ చేసుకొని. క్వాలిటీ మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఫ్రంట్ సైడ్ స్క్రీన్ ఉంటుంది, బ్యాక్ సైడ్ స్క్రీన్ ఉంటుంది. మనం సెల్ఫీస్ తీసుకునేటప్పుడు కూడా మనం ఈ స్క్రీన్ని యూజ్ చేసుకోవచ్చు. ప్రీవియస్ మోడల్ ఏంటంటే జస్ట్ చెక్ చేసుకోవడానికి మాత్రమే పనికొస్తుంది. బట్ ఇందులో అయితే యూజ్ కూడా చేసుకోవచ్చు.
రీసెంట్‌గా మనకి DJI Osmo Action 6 కూడా లాంచ్ చేశారు. బట్ అదంత వర్త్ ఏం కాదు. ఇదే యూజ్ చేయండి. చాలామంది యూట్యూబర్స్ ఇదే వాడుతున్నారు. దీని క్వాలిటీ శాంపిల్స్ అన్నీ ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను మీకు. ఈ DJI Osmo Action 5 Pro అడ్వెంచర్ కాంబో యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అండ్ అలాగే ఇందులో స్టాండర్డ్ కాంబో కూడా ఉంది. దాని లింక్ కూడా ఇస్తాను. మీకు రెండిట్లో ఏది వర్త్ అనుకుంటే అది పర్చేస్ చేయండి. నా సజెషన్ వచ్చేసి అడ్వెంచర్ కాంబోనే తీసుకొని, ఎందుకంటే మనకి ఆ రెండిటికి డిఫరెన్స్ జస్ట్ 9,000లోనే ఉంటుంది. మనకి సెల్ఫీ స్టిక్ వస్తుంది, ఛార్జింగ్ కేస్ వస్తుంది. ఇందులో మనకి ఎక్స్ట్రాగా 2 బ్యాటరీస్ ఉంటాయి కాబట్టి మనం ఈజీగా 3 అవర్స్ పైనే షూట్ చేసుకోవచ్చు. లేదు స్టాండర్డ్ అనుకుంటే మనం ఒక బ్యాటరీ అది ఛార్జింగ్ అయిపోయిన వెంటనే మళ్ళీ మనం ఛార్జ్ పెట్టి మళ్ళీ రీప్లేస్ చేయాలంటే మనకు కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి అడ్వెంచర్ కాంబో ట్రై చేయండి.